నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మీడియా, సోషల్ మీడియా, నెటిజన్లు వీళ్ళందరిలో మోరల్ వాల్యూస్ అనేటువంటివి ప్రసారం చేసే దశలోనే ఓవర్గా ఉందా అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సెలబ్రిటీసు ఏం మాట్లాడినా దాన్ని నానాయాతనగా ఒక అరాచకంగా వాళ్ళ శైలిలో ప్రసారం చేసుకుంటూ, ప్రధాన మీడియా అయితే రేటింగ్స్ కోసం, సోషల్ మీడియా అయితే వ్యూస్ కోసం చేస్తున్నటువంటి నానా యాగి నిజంగా చాలా దురదృష్టకరంగా మనం భావిస్తూ దాని మీద ఒక చిన్న వీడియో చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. ఇక విశ్లేషణకి వెళ్తే, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం గారికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో ఆ సినిమాకు తగ్గట్టుగా చిరంజీవి గారి తాత దగ్గర నుంచి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ మనవరాల దాకా ఒక వీడియోని ప్రజెంట్ చేస్తూ యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్కటిగా చెప్తూ చిరంజీవి వాళ్ళ తాత గురించి ఫోటో చూపించినప్పుడు, ఈ ఫంక్షన్లో చిరంజీవి గారి గురించి ఒక ఏవి ప్రజెంట్ చేస్తూ వాళ్ళ తాత గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చక్కగా మాట్లాడించే దశలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు స్వతహాగా మనకు తెలుసు, చిరంజీవి గారు ఏ సభలోనైనా నలుగురిని నవ్వించే దశలో తన మీద కూడా తను జోకులు వేసుకునే పరిస్థితులు మనం చాలా చూసాం. చిరంజీవి గారి వ్యక్తిత్వం అలా అందరినీ జోయల్గా కలుపుకుంటూ తన మీదే తను కామెంట్ చేసుకుంటూ అందరినీ నవ్విస్తూ సరదాగా ప్రసంగించేటువంటి తీరు మనందరికీ తెలుసు. అందులో భాగంగా గతంలో ఒక హీరోయిన్తో డ్యూయట్ సాంగ్లో వచ్చిన పాట మీద అల్లు రామలింగయ్య ఆయన జోక్ చేసుకుంటూ చెప్పిన పర్సనల్ మాటలు కూడా మనకందరికీ వినిపించి నవ్వించే ప్రయత్నం చేశారు. అది కూడా మనకు తెలుసు. అట్లా ఎంతో సరదాగా మాట్లాడే చిరంజీవి ఆ ఫంక్షన్లో వాళ్ళ తాతగారి ఫోటో చూపించినప్పుడు, ఆయన మా అమ్మగారి నాన్న మా తాతగారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన గొప్ప రసికుడు అని కూడా చెప్పాడు. ఆయనకి 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి, మంచి రసికుడు, అయితే ఆయన చేసే దాన ధర్మ గుణాలు ఉన్నాయి, అవి మాకు కొంచెం వచ్చినందుకు మేము ఆనందంగా ఉన్నాం అంటూ సరదాగా నవ్వించే ప్రయత్నం చేస్తే, ఆయన చేసిన దాన ధర్మ గుణాలు అనేది పక్కన పెట్టి ఆయన మంచి రసికుడు అంటే సభాముఖంగా రసికుడు అనేటువంటి పదాన్ని వాడతారా, సమాజానికి ఏం చెప్తున్నాడు చిరంజీవి అంటూ మొదలుపెట్టారు. అదే వీడియోలో చిరంజీవి గారు వాళ్ళ నాన్న గురించి చెప్పాడు, హీరో ఆఫ్ మై లైఫ్ అని. అదేవిధంగా వాళ్ళ పిల్లల గురించి ఓ ఫోటో పెట్టారు, మనవరాళ్ళందరితో చిరంజీవి ఉన్న ఫోటో. దాన్ని చూసినప్పుడు చిరంజీవి చక్కగా అందరినీ నవ్వించే దశలో తనపై తను జోకేసుకొని, ఆ స్థాయిలో చిరంజీవి గారి స్థాయిలో కోట్లాది మంది మనసుని, మైండ్ని, ఆలోచనని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప హీరో చిరంజీవి గారు తన మీద తను జోకులు వేసుకుంటూ, తాను ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉన్నానంటూ, మాకు ఒక్క అబ్బాయి పుడితే చాలు అని చెప్పి ఒక హ్యూమన్, ఆయన ఒక మనిషి కదా, వ్యక్తిగా ఒక మాట అభిప్రాయాన్ని చెప్తూ ఒక్క మనవాడిని ఇవ్వరా అంటూ వాళ్ళ కొడుకుని తను బతిలాడుకుంటున్నట్టుగా జోకులు వేస్తూ సరదాగా మాట్లాడితే దాన్ని మహిళల్ని కించపరుస్తారా, మహిళలు వారసులుగా పనికిరారా, ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో తమ్నైల్స్. అంటే చిరంజీవి మనిషిగానా, వ్యక్తిగతంగా అతని అభిప్రాయం చెప్పకూడదా? కోట్ల మంది అభిమానులకి ఆరాధ్యదేమైన చిరంజీవి తన మీద తను జోకేసుకున్నా కూడా అది ఇదేనా? తప్పేంది ఆయన అన్న దాంట్లో? మహిళలని ఆయన ఏమన్నా తొక్కేసినట్టుగా మహిళల్ని అణచివేసే దశలో ఏమన్నా ఆయన ఏమన్నా మాట్లాడా? ఉదాహరణ తీసుకుంటే చిరంజీవి ఫ్యామిలీలో ఆడవాళ్ళని తొక్కేసే ప్రయత్నం ఎక్కడ జరగట్లా. వాళ్ళ పెద్ద అమ్మాయి మంచి బిజినెస్లో ఉంది, ఆమె కూడా ఇటీవల ప్రో ప్రొడ్యూసర్గానే ఏమో చేస్తున్నట్టుంది. అదేవిధంగా నాగబాబు కూతురు సినిమా ప్రొడ్యూస్ చేసింది, సినిమా యాక్టర్గా చేసింది, అమ్మాయి వెబ్ సిరీస్ తీస్తూ ఉంది, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళని తొక్కేశారు? అసలు తొక్కేయటం అనేది ఎంతవరకు సాధ్యం? చిరంజీవి గారికి ఒక మనవరాలు పుట్టింది, ఒక పెద్ద మెగా ఫ్యామిలీ, ఒక అబ్బాయి మా అబ్బాయి పుట్టితే ఆనందపట్టణంలో తప్పింది. చిరంజీవి మహిళలను తొక్కేశాడు, మహిళా వారసత్వాన్ని అవమానించాడు, నెటిజన్లు ఆడుకుంటున్నారు, వివాదాస్పదమైంది. ఏంది వివాదాస్పదం? సరదాగా మంచిగా ఒక మాట చెప్పడం తప్ప. కాబట్టి ప్రతి దాన్ని భూతత్వంలో చూపించి, అంటే మెగా ఫ్యామిలీ కోట్ల మందికి ఆరాధ్య దైవం చిరంజీవి మీద మాట్లాడితే కోట్లు రేటింగ్లు, వ్యూస్లు వస్తాయని చెప్పి మాట్లాడటం తప్పితే ఇంకేం పసలేనటువంటి జర్నలిజం లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంతవరకు అనేది ఆలోచించుకోవాలి. చిరంజీవి ఫ్యామిలీ నుంచి
పోనీ ఇలాగైనా వాళ్ళకి కొన్ని వ్యూస్ వచ్చి కొంత డబ్బులు వస్తాయని ఆనందపడతాడే కానీ దీని మీద ఆయనేం మాట్లాడు. కాబట్టి ఆలోచించుకోండి, దేన్ని మనం సంచలనం చేయాలి, దేన్ని మనం ఉపయోగించుకోవాలి అనేది. ఊరక మనకి ఒక చట్టం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యపు హక్కు అనే దాన్ని ప్రతిదానికి వాడితే అనవసరపు ప్రేలాపనలుగా చూస్తూ మనం పలసనయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది మన ఈనాటి చిరంజీవి గారి వారసత్వపు వ్యాఖ్యలపై నెటిజన్లు, మీడియా, సోషల్ మీడియా చేస్తున్నటువంటి దాడిని నిజమెంత అనే దాని గురించి విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.